కొట్టుకుంటప్పుడేగా. అది కొట్టు కదండి, అక్కడే దెబ్బ తినేస్తుంది. అదే మనం మంచి కాఫీ సిప్ చేస్తున్నాం, తనకి ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్ళండి, లేదా మీకు ఇష్టమైన ప్లేస్ లో ఉన్నప్పుడు ఇది ఇంత వస్తుంది కదా, లెట్స్ డూ సంథింగ్. నీకు నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తిని మారమనేటప్పుడు మనం ఎంత మారగలుగుతున్నాం వాళ్ళు మారడానికి అనేటప్పుడు అసలు ప్రాబ్లమే రాదండి. అప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎక్కిరిచ్చరు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకుని ఉల్టా అయ్యో వీళ్ళిద్దరూ జాబులు చేసి కష్టపడుతున్నారు, మేము వీళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలమా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. రైట్. నాకు ఇంకొక డౌట్ అండి, ఈ వివాహ వయసు ఉంది కదా, పెళ్లి వయసు పెరగడమే వీటికి కారణమా? అంటే మన చిన్నప్పుడు ఏంటి 16 ఏళ్ళకి 14 ఏళ్ళకి 18 ఏళ్ళకల్లా పెళ్లిళ్ళు అయిపోయి. దీని మీద నేను ఒక అనాలిసిస్ చేస్తూ ఉండేదాన్ని, ఊరికే అవి మ్యాప్ చేసుకుంటే ఇలా 10 మందిని చూసాం, అలా 10 మందిని చూసాం, ఏంటి అసలు అని. కానీ నిజానికైతే అండి మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆర్ చిన్న వయసులో పెళ్ళి అయిపోయిన వాళ్ళు. కరెక్ట్. బికాస్ పెరిగే కొద్దీ మనకి ఎక్స్పోజర్ పెరిగిపోయింది, ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ పెరిగింది. ఇండివిజువాలిటీ పెరిగినప్పుడు మన చాయిసెస్ మారిపోయినాయి, మన డిపెండెన్సీ తగ్గిపోయింది. అప్పుడు మనకి ఇంకో మనిషితో అవసరం తగ్గిపోయింది. అది తగ్గిపోయినప్పుడు నాది నేను సంపాదించుకుంటున్నప్పుడు నీవు నాకు ఎందుకు ఇంకా టైప్ లో. నెక్స్ట్ కంపాటబిలిటీ ఇష్యూస్, అడ్జస్ట్మెంట్ స్కోప్ తగ్గిపోయింది అక్కడ. ఆ అడ్జస్ట్మెంట్ స్కోప్ తగ్గిపోకుండా ఉండాలంటే ఏజ్ ఒక్కటే కాదు కానండి, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న కుటుంబం అవసరం. మళ్ళీ నేను నా సబ్జెక్ట్ నా రూట్స్ కే వచ్చేస్తా. అది రావాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ప్రోగ్రెసివ్ గా ఆలోచించాలి. ఆలోచించాలంటే ప్రొడక్టివ్ గా టైం స్పెండ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నాం థింక్ అంటారండి. థింక్ అనే వర్డ్ ఏంటంటే మాట్లాడే ముందు ఒక విషయం, టీ అంటే ట్రూవా కాదా, హెచ్ అంటే ఇది మనం మాట్లాడటం వల్ల అవతలి వాళ్ళకి మన మీద హేట్రెడ్ పెంచుతుందా ఏమన్నా, ఆపేద్దాం. అసలు నాట్ నెసెసరీ. ఇప్పుడు ఇంటికి రాగానే గొడవ పెట్టుకోవడం హేట్రెడ్ పెంచుతుందా, ఆపేద్దాం. కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి ఇంకా మాట్లాడాల్సినవి. అప్పుడు ఏం చేస్తారు, రేపు మాట్లాడేది వాళ్ళు చెప్పేయండి, లేదు ఇవాళే డిసైడ్ అయిపోవాలా, సరే మనం 10ంటికి మాట్లాడుకుందాం, కొంచెం డిన్నర్ చేసేసి కొంచెం మాట్లాడదాం, ఇది నాకెందుకో తినేస్తుంది, ఆర్ మనం ఇది మాట్లాడేసేయాలి. ఆ అరగంట లోపల తనే చచ్చిపోయి వచ్చేస్తాడు మళ్ళీ. ఓ అమ్మో ఇదేంటి, ఏదో కొంచెం సీరియస్ ఇష్యూ, మనం ఇప్పుడు ఏం చేద్దాం, లేదు ఇది చేద్దాం. బట్ అట్లీస్ట్ ఆ చిరాకుని, మీకున్న దాన్ని డస్ట్బిన్ వేరే వాళ్ళ మీద వేయకండి. డస్ట్బిన్ మీకు ఎలా డస్ట్బిన్ వాళ్ళకి డస్ట్బిన్, డస్ట్బిన్ లో వేద్దాం, సొల్యూషన్ మనం తెచ్చుకుందాం ఇస్ ద మెయిన్ మోటివ్ అండి బేసిక్లీ. సో అంటే ఇప్పుడు అంటే వివాహ వయసు ఇప్పుడు అమ్మాయిలు కూడా 28కి వచ్చారు, అబ్బాయిలు 30కి వచ్చారు. ఇది కరెక్టేనా? దీని ఏమన్నా కరెక్షన్ ఉందా? దీనికి ఏమన్నా కరెక్షన్ ఉంటేనే బెటర్ ఏమో అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. బికాస్ అనాలిసిస్ పరంగా లేకపోతే ఈ కౌన్సిలింగ్ పరంగా కూడా మనకు తెలిసిందైతే మనం ఇందాక అనుకున్న అన్ని ఫ్యాక్టర్స్ అండి, లైక్ ఇలా అందరికి ఈ థింక్ చేసి మాట్లాడే అంత కేపబిలిటీ ఉండకపోవచ్చు. ప్లస్ వాళ్ళు పెరిగిన విధానం, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ అమ్మ నాన్న ఎంతవరకు చూసారు, వాళ్ళు ఎంత చూసారు, వాళ్ళ పరిధి ప్రకారం ఆలోచిస్తారు. అందుకని ఏంటంటే ఒక రూల్ పెట్టేశారు, ఇంత అయితే మినిమం వాళ్ళకన్నా విజ్ఞత వస్తుంది, అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు చెప్పేది కాదు, వీళ్ళకి ఒక ఆలోచన వస్తే వీళ్ళ దాంట్లో. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు, మీకు మా అమ్మోళ్ళు పెళ్లి చేసేసారు చిన్నప్పుడే, నాకు తెలియలేదు అప్పుడే చేసేసారు, నేనైతే చదువుకుందాం అనుకున్నా, ఇలా కబుర్లు చెప్పే చాయిస్ ఉండదు కదండి. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే వీళ్ళంతూ వీళ్ళు అంటే చావు బతుకు నీ డెసిషన్ నువ్వు తీసుకుంటావు ఈ టైంకి వచ్చాక అన్నందుకు పెట్టారు. బట్ ఫిజికల్ గా కూడా లేకపోతే ఇమోషనల్ గా కూడా సైకలాజికల్ గా కూడా నిజానికి ఓన్లీ మన ఫిజికల్ బాడీ ఎప్పుడైతే రెడీ అయిపోతుందో మేబీ దట్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ 2 people టు థింక్ అబౌట్ వాట్ దే వాంట్. అంటే డెసిషన్ మేకింగ్ రాదు అప్పటికి, ప్రోగ్రెసివ్ థింకింగ్ వచ్చే వరకు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి చెడు అయితే చూస్తారు కదా. బట్ అన్ఫార్చునేట్లీ అదంతా మనకు కూడా 35 దాటిన తర్వాత, అవుట్ ఆఫ్ 35 తర్వాత ప్రకాష్ రాజ్ థియరీ ఉంటుంది చూసారా, 30లో ఏదైనా చేసేయగలుగుతాం, 30కి ముందు, 30 తర్వాత కొన్ని అయితే చేయగలుగుతాం, 35 తర్వాత కొన్నే చేయగలుగుతాం అన్నట్టు. సో మన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మనం గట్టిపడి ఇప్పుడు వస్తుంది, కానీ ఎంత ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తే అంత కష్టం అయిపోద్దండి. ఈవెన్ స్పౌస్ సెలెక్షన్ కూడా కష్టం అయిపోద్ది. బికాస్ మీరు సింపుల్ అండి, ఇప్పుడు ఫోటోషాప్ రాకముందు మీరు ఒక అడ్వర్ట్ చూసినప్పుడు అడ్వర్టైజ్మెంటే చూస్తారు,
ఫోటోషాప్ వచ్చాక దాంట్లో మిస్టేక్స్ లోపాలన్నీ కనిపిస్తా లోపాలే ఉంటాయి. కనిపిస్తాయి. Correct అండి, బాగా మీరు చెప్పారు. మీరైతే నాకు తెలిసి స్క్రిప్ట్ చూస్తే అస్సలు ఇదేంటిది ఈ ఒక జోక్ కూడా వచ్చింది అప్పుడు ఒక నేను అలా ఆయన వెళ్తూ తిట్టారు. రోజు ఒక్కరినైనా తిడతాను నేను. ఎగ్జాక్ట్లీ. అదేంటి అట్లా ఎందుకు అంటే రాసేవాడిని. యు అవును, కాంట్ గెట్ డౌన్ టు ద స్టాండర్డ్ అండి. yes మీరు పెరగాలి కానీ తగ్గలేరు. అది అస్సలు మీ తప్పు కాదు. correct. సో మనిషికి అంత పరిపక్వత వచ్చేసినప్పుడు కొన్ని మనం రిలేషన్షిప్స్ లో ఏమవుతుంది తీసుకోవాలి. తీసుకోవాలి. yes అది తీసుకోలేనప్పుడు ఈ ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పర్ఫెక్షనిజం తో వచ్చిన వచ్చిన సమస్య. సమస్య. ఇంకొక ప్రమాదకరమైన ప్రాబ్లం ఏంటంటే అండి ఇన్ఫెర్టిలిటీ. ఆ, ఈ మధ్య చూస్తున్నాం, అదే అంటున్నాను, ఫిజికలీ చాలా చేంజెస్ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉందో దానికి రీజన్ ఏముందండి? ఇద్దరు వర్క్ చేయడం, ఇద్దరు స్ట్రెస్ మొయ్యటం, ఈ 888 రూల్ ఫాలో అవ్వకపోవడం, ఇంకా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఫర్టిలిటీని అదేదో ఒక మెకానిజం లాగా, అదేదో ఒక స్ట్రక్చర్ లాగా అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అయ్యేసరికి కొంచెం ఎక్కడో బెరుకుండిపోతుందండి. అంటే వీళ్ళకంటూ ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వం. సరే రిలేషన్ కోసం కొన్ని మింగేస్తారు, కానీ అన్ని కూర్చుని మాట్లాడుకోరు. అప్పుడు ఏమైతుంది? అది రోబోటిక్ అయిపోయింది. పిల్లల్ని కనడం అనే ఒక కాన్సెప్ట్ రోబోటిక్ అయిపోయింది. లవ్ తోటి, లేకపోతే వెన్ యూ ఫీల్ దట్ ఫర్ అ పర్సన్, అది ఎక్కడుందండి? అది లేనప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ మన బాడీ అనేది మన మైండ్ సెట్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మైండ్ కరెక్ట్గా ఉంటే, స్టేబుల్గా ఉంటే, ఆత్మస్థైర్యం ఉంటే ఎలా నెగ్గుకొస్తున్నారు అంటే మీ హెల్త్కి మీ మైండ్కి కనెక్షన్ ఉంది కదా. మరి నవజోత్ సింగ్ సిద్ధు వైఫ్ ఎలా ఎలా కోలుకున్నారు? 4th స్టేజ్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి? మిరాకిల్. నేను ఉండాలి, నాకు చేయాల్సింది చాలా ఉంది లైఫ్ లో. మనం చాలా చూస్తామండి, ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు అక్కడ దాకా వచ్చి పడిపోతారు. అంటే దాని వెనకాల ఏంటి? విల్ పవర్ గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు అది లాగగలిగారు. ఫోకస్ మీకు ఎంత కరెక్ట్గా ఉందో, పొగర్ ఎంత కరెక్ట్గా ఉందో, ఈగో ఎంత కరెక్ట్గా ఉందో, అది కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు లాగేస్తున్నాం కదా. అలాగా ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ ఉండాలండి. అంటే మన మైండ్కి మన బాడీ కనెక్షన్ ఉంది. లవ్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్, ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ అదర్ పర్సన్. అది ఎప్పుడు అవుతుంది? మీరు టైం ఇచ్చినప్పుడు, మనిషిని మనిషిలా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళలో పాజిటివ్స్ మీరు చూసినప్పుడు, మీరు ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫాల్ ఫర్ దట్ పర్సన్. అప్పుడు మీకు ఇంటికి వెళ్ళాలనిపించాలి, కిక్ రావాలి. మీరు సెలబ్రిటీతో సెల్ఫీ ఎంత ఇంపార్టెంటో హస్బెండ్తో సెల్ఫీ అంత ఇంపార్టెంట్. బికాస్ హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఇన్ అవర్ లైఫ్. నేను అదే అంటాను, చాలా మంది మహిళలు పొద్దున్న లేస్తే పూజలు, వ్రతాలు, అసలు భర్తకు కూడా పిల్లలకు కూడా కనీసం వండి పెట్టే టైం కూడా ఇవ్వకుండా మొత్తం ఏదైనా అతి చాలా అది ప్రాబ్లం. అదే అంటున్నా, ఇప్పుడు చేసినా కూడా జాబ్ పడి చేసేసి వీళ్ళకి అన్నం వండకుండా అది అతేగనా. ఇప్పుడు పూజ కోసం ఇది కూడా అతే. ఏదైనా మోతాదుకు మించితే వర్కౌట్ అవ్వదండి. ఎవ్రీథింగ్ మనని లైఫ్ లో ఇప్పుడు జనరలీ అయితే బైబిల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే ఉంటుందండి. అంటే లైక్ బ్యాలెన్స్, మోర్ అబౌట్ అ బ్యాలెన్స్. వైఫ్ అండ్ హస్బెండ్, ఉమెన్ అండ్ మ్యాన్, ఇట్స్ ఆల్ అబౌట్ అ బ్యాలెన్స్. సో మనకి మైథాలజీ ఇస్తున్న ఎసెన్స్ ఏంటి, ట్రూ ఎసెన్స్ ఆఫ్ రిలీజియన్ కూడా అదే చెప్పింది మనకి. సో ఆ బ్యాలెన్స్ మనం క్రియేట్ చేయాలి. ఎక్కువ చేసేస్తున్నాం, వద్దు. ఇక్కడిది మనం యాజ్ ఎ మదర్ ఫెయిల్ అయ్యాం, స్లో డౌన్, ఫెయిల్ అయ్యి రేపటికి ప్రిపేర్ అవుదాం. వంట ఇవాళ రోజు కుక్నో షెఫ్నో పెట్టుకోవడం చాలా ఈజీ. కానీ మదర్ చేసిన ప్రేమ అంటే, మీరు సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి, సండే రోజు అమ్మ పిల్లల కోసం ఎదురు చూసే పిల్లల కోసం చేసే వంట, మీ షెఫ్ మీకు వచ్చి చేసే వంట, ఇందాక మీకు లక్ష్మమ్మ గారు మీకోసం సార్ ఏరి అని వెతికి మీకోసం వెయిట్ చేసి వడ్డించిన దాంట్లో, ఆర్ మీరు మీకోసం తెలియకుండా స్విగ్గీలో ఆర్డర్ పెట్టండి, ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేసిన దాంట్లో మీరు తినండి. అంటేనే మళ్ళీ అక్కడ కూడా మీ మైండ్ మీ బాడీ కనెక్టెడ్. నా పిల్లలకి నా భర్తకి నేను వండి పెట్టాలి, బెస్ట్ ఇవ్వాలని జీల్తో చేసిన ఫుడ్ ఎంత బాగుంది. అది మీరు ఒక్కటే డిష్ చేయండి, కానీ ప్లీజ్ మీరే చేయండి. షెఫ్ ని ఈజీ అండి పెట్టుకోవడం, టైం లేనప్పుడు అదే చేస్తారు. కానీ దాంట్లో మన అట్లీస్ట్ పక్కన కూర్చుని పెట్టడమా, ఎలా మనము దాంట్లో కొలాబరేట్ అవుతున్నాం అనేది మనము చూసుకోవాలండి, తప్పదు. అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బ్యాలెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రోజు టైం లేదా, ఒకళ్ళకొకళ్ళు కనిపించుకోరా, ఒక టైం పెట్టుకోండి. హాలిడే ఇస్ అ మస్ట్. హాలిడే అంటే చాలా ఖర్చు పెట్టాలనే లేదండి, ఇంట్లో ఉన్న చాలండి బాబు. నేను అదే అంటూ ఉంటాను,
లైక్ మనకి దొరికిన టైమే మన హాలిడే, మనకి వీలైన వీలే మనకి హాలిడే. అంతే అంతే అది ఇంత గొప్పగా వండుకోవాలని కూడా లేదు. కలిసి కూర్చుని విల్ లాఫ్ ఓవర్ ఎ జోక్, విల్ షేర్ సంథింగ్ ఆర్ బిచ్ అరౌండ్ పీపుల్, వాట్ యూ కెన్ షేర్ విత్ అంతే ఇన్ యూ కదా. పీపుల్, అయిపోయింది. దట్స్ అ హాలిడే ఫర్ యూ. అంతే అది చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 kgs బ్యాగేజ్ కి మన మైండ్, మన బాడీ రెడీ రెడీ అవుతుంది. అవుతుంది. Yes, అండ్ yes. ఒకవేళ ఆ మనిషి మీద కోపం వచ్చినప్పుడు, అరే మొన్న కూర్చున్నప్పుడు చెప్పారు, లైక్ ఈ డెసిజన్ ఇందుకోసం తీసుకుని ఉండొచ్చు, మనని ఈ మాట ఇందుకు అని ఉండొచ్చు, ఐస్బర్గ్ లో టిప్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి ఏంటి అని అర్థం చేసుకునే అంత వస్తుంది. కరెక్ట్. అసలు అంత టైం మనం ఎక్కడ ఇస్తున్నామండి, ఆ రిలేషన్కి ఎక్కడ ఇస్తున్నాము, లేకపోతే ఆ బంధానికి ఎక్కడ ఇస్తున్నాము? ఆ లోపలే మనకి 10 మంది ఒపీనియన్స్ వచ్చేస్తాయి, 10 మంది జడ్జిమెంటల్ అయిపోతారు. కలిసి వీళ్ళు ఒక ఫోటో షూట్ చేసి పెట్టేస్తున్నాం, 10 మందికి 10 కామెంట్స్ ఇస్తారు. లెట్ దెమ్ కమెంట్. నీకు తెలియాలి ఆ పర్సన్ అంతే ఏంటో. కదా. ఎంత Right. కమెంట్ చేసినా ఆ కమెంట్కి మనం కొట్టుకుపోతే ప్రతి గాలికి కొట్టుకుపోతాం. దేనికి కొట్టుకుపోకుండా చెప్పినవి అన్నీ విని విజ్ఞతతో ఇది కరెక్టా కాదా అని మనం ఆలోచించుకుంటే దేనికి కొట్టుకుపోం.